హాయ్ అండి, ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్ కోసం టమాటో బాత్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూసేయండి. ఇక స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వని ఒక 8 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. నెక్స్ట్ అలాగే వేరే స్టవ్ పైన బాండీ పెట్టుకొని దానిలోకి ఇంకా చూడండి, ఫస్ట్ తాలింపులు, పల్లీలు, కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా వేగనించాలి. 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. కరివేపాకు, మిరపకాయలు అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇవి మంచిగా మగ్గాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ అయితే మంచిగా మగ్గాయండి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పుకు 3 కప్పులే వాటర్ యాడ్ చేసుకుందాం. దీనిలోకి సాల్ట్ వేసుకొని ఈ ఎసరు మరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎసరు అయితే మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు దీనిలోకి రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని వచ్చి చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అవనివ్వాలి. దీని మీద మూత అయితే పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది. ఇదే అండి టమాటా బాత్. ఎంతో టేస్టీ టమాటా బాత్. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.